క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈ రీతిగా మనము ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఆదివారం ప్రభు సన్నిధానంలో చేర్చబడిన వారమై బలపరచబడుతూ ఉండడం దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. మరి మనము లేఖనాలని ధ్యానించే క్రమంలో కౌన్సిలింగ్లో ఉన్నాం. మనం ఈ కౌన్సిలింగ్లో వ్యక్తిగతమైన కౌన్సిలింగ్, సంస్థాగతమైన కౌన్సిలింగ్, ఆ తర్వాత మిశ్రితమైన కౌన్సిలింగ్, ఇవన్నీ మనం వింటున్నాం. దైవజనుని ద్వారా సంఘానికి, దైవజనుని బలపరిచి సంఘాన్ని కూడా ఎలా బలపరచాలి, ఈ విషయాలు పాస్టోరియల్ లెటర్స్లో నుండి మనము తిమోతి మొదటి పత్రికని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తిమోతి మొదటి పత్రికలో తిమోతి మొదటి పత్రికలో తిమోతి వ్యక్తిగతంగా ఎలా ఉండాలో విషయాలు చెప్పాడు. ఆ తర్వాత గాడ్లీనెస్, ఈ అంశాన్ని మనం తీసుకున్నాం. దైవభక్తి అనే విషయాలు ఒక్కొక్క అధ్యాయంలో దైవభక్తిని గురించిన వివరాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో దైవభక్తిని పరీక్షించు, రెండవ అధ్యాయంలో దైవభక్తి విషయమై ప్రార్థించు, దైవభక్తిలో భాగంగా ప్రార్థించు అన్నాడు. రెండో అధ్యాయంలోనే మరికొన్ని విషయాల్ని మనం చూద్దాం. రెండో అధ్యాయం పురుషులకి స్త్రీలకి కొన్ని మౌలికమైన విలువలు దైవభక్తిలోని విషయాలు మాట్లాడాడు. చూద్దాం మనం ఒకసారి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 8వ వచనం నుండి. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని నేను కోరుతున్నాను. వెరీ గుడ్. ఆ పైన ప్రార్థన అంశాన్ని మనము ధ్యానం చేసాం. ఖచ్చితంగా అలా ఉండాలి. ఇక స్త్రీలు అణుకువయో స్వస్థబుద్ధి గలవారేయండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైను బంగారంతోనైను ముత్యములతోనైను మిగులు వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రార్థించు, ఈ అంశాన్ని చూసాం. రెండవది అలంకరించుకో. దైవభక్తిని అలంకరించుకో. కనుక దైవభక్తి మనకి అలంకారంగా ఉండవలేను. ఎలా ఉంటుంది దైవభక్తి అంటే? దైవ లక్షణం అని చెప్పుకున్నాం మనం. దైవ లక్షణం మనకి అలంకారంగా ఎలా ఉంటుంది? పురుషులకు చెప్తూ అంటాడు, కోపము సంశయము ఉండకుండా చూసుకోండి. కోపము సంశయం అంటే అనుమానం లేకుండా. కోపము మనం ఉన్న స్థితిని మర్చిపోయేలా చేస్తుంది. సంశయము అక్కడ ఉండవలసిన దాన్ని లేకుండా చేస్తుంది. ఉదాహరణకి కోపం వచ్చిందనుకోండి, తల్లో చెల్లో పిల్లో ఏంటో ఎవరో గుర్తించని స్థితికి నేను గురవుతా. సబ్జెక్ట్ అంటే నేను సబ్జెక్ట్, మీరు ఆబ్జెక్ట్ అనుకోండి. ఉదాహరణకి నా స్థితిని కోల్పోయే పరిస్థితి కోపంలో ఉంటుంది. అంటే నేను ఇంకెవరిని గుర్తించలేనమాట. అందుకని దేవుడు కోపపడుడి కానీ పాపం చేయకూడదు. అంటే కోపంలో పాప పరిస్థితి జరుగుద్దని అర్థం. కోపంలో బూతులు వస్తే, కోపంలో హత్య చేస్తారు, కోపంలో ఇక ఏదైనా చేస్తారు, కొడతారు, కోపంలో పారిపోతారు, కోపంలో ఇలాంటి రకరకాలైన పరిస్థితులన్నీ పాపానికి దారితీస్తాయి. అందుచేత తన స్థితిని మర్చిపోయేలా చేస్తుంది. రెండవది అక్కడున్న స్థితిని కూడా అనుమానించే లేకుండా చేస్తుంది. జరగదురా, అది జరగదు. సంశయము, అనుమానం వచ్చిందంటే ఆ విషయం ఇక ఎండిపోయిన అంజూరపు చెట్టుతో పోల్చాడు. అందుకని సంశయము లేని వారు అయ్యుండి, ఒకళ్ళ సంశయం ఉంటే వాడు అస్థిరుడవుతాడు. సంశయం ఉంటే ఒక సముద్రంలో చెలరేగే తరంగాన్ని పోలి ఉంటాడు. మీరు ఆ మాటలు మనం యాకోబు పత్రికలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో 6వ వచనంలో, అతడు ఏమాత్రమో సందేహింపక అంటే అనుమానం లేకుండా,
ఉండాలి. తర్వాత విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి పోలి ఉంటాడు. అంటే సందేహించేవాడు గాలి చేత రేపబడేవాడు ఉంటాడు. తర్వాత ఎగిరిపడే సముద్రంలో ఉంటాడు, ఎగిరిపడే అలలను పోలి ఉంటాడు. తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్తే తాను అస్థిరుడై, అట్టి మనుషుడు ద్విమనస్కుడై. చూసారా, ఈ లక్షణాలన్నీ సంశయంలో వస్తాయి. మీరు అనుమానిస్తున్నారంటే అర్థం గాలి చేత రేపబడిన వ్యక్తుల్లాగా, ఎగిరిపడే అలల్లాగా ద్విమనస్కులై ఉంటారు. అలాంటి వాడు దేవుణ్ణి అడగడానికి సరిపోవడం అంటాడు. నీవే కడుపులోనే అనుమానం ఉంది, ఇంకా దేవుణ్ణి అడగటం ఏంటి? అక్కడ ఉంటాడు చూడండి, అక్కడ అస్థిరుడే, ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. దేవుడు నాకు ఇస్తాడనని అసలు భావించుకోకూడదు ఆడు, ఎందుకని ఆడు సంశయం కలిగి ఉన్నాడు. దైవభక్తి మనకి ఇట్లా పోగొడుతుందని అర్థం. దైవ లక్షణాలు ఉన్నవాళ్ళు సంశయం ఉండరు, కోపపడరు. అందుచేత కోపానికి సంబంధించిన పదాలన్నీ రాశాడు అక్కడ. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒకసారి రండి, అక్కడ రాస్తూ చూడండి, ఇవన్నీ అందులో కలిసి ఉంటాయి అన్నమాట. పైన చెప్పాడు కోపపడుడి కానీ పాపం చేయకుడి అని అన్నాడు. అంటే కోపం పాపానికి గురి చేస్తుంది. సో పాపానికి గురి చేస్తుంది కోపం. కొంచెం కిందకి వెళ్తే కోపం తీవ్రమైందనుకోండి, 31వ వచనం, ఇవన్నీ ఇది రిలేటెడ్. ఫస్ట్ ద్వేషాన్ని బట్టి కోపం తీవ్రమైతే క్రోధం, తర్వాత కక్ష. చూడండి అక్కడ క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వం దీనికి రిలేటెడ్ అన్నీ కూడా. కనుక క్రోధము, అల్లరి అంటే దూషణ అంటే ఎన్ని బూతులే, అల్లరి, దూషణ, ఇదంతా రిలేటెడ్. కనుక వీటికి మూలం అవుతాయి. కనుక ఈ 2 ఏరియాస్ని గాడ్లీనెస్ కంట్రోల్ చేస్తుంది. దైవభక్తి పురుషులు ఈ సందర్భాల్లో పురుషులకి కోపం వస్తే సమస్త కార్యాల్లో కూడా అది అల్లరై, దోషణై, అందుకోసమే అది పాపంగా మార్చబడుతుంది అని చెప్పాడు. మీరు కొలస్సీలకు రాసిన పత్రికల్లో కూడా మీరు చూస్తే చేత కొలస్సీ పత్రికలో చూడండి ఒకసారి, 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ చూడండి, వీటి రిలేటెడ్ ఇంకా రాస్తాడు అక్కడ. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, తర్వాత దూషణ వచ్చేసినాయి అన్నీ. చూసారా, బూతులు అంటే దూషణ, అల్లరి. సరే, ఇక్కడ కోపము, క్రోధాన్ని ఆగ్రహంతో పోల్చాడు. సేమ్ అనమాట. కొలస్సీలకు రాస్తూ సేమ్ మళ్ళీ కోపం రిలేటెడ్లో ఇదిగో అది పాపం అవుతుంది. ఎందుకంటే కోపం పెరిగితే అది ఆగ్రహంగా మారి క్రోధమై, అల్లరై, దూషణలు మాటలు పలుకుతూ దుష్టత్వానికి గురవుతారు మీరు. కనుక మీ నోట బూతులు అంటే ఇవన్నీ దూషణలు, అన్నీ బూతులు. ఇవన్నీ కొలస్సీ చెప్తున్నాడు అన్నమాట, బూతులు. కనుక సేమ్ అదే విషయాలు చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఎఫెసీ పత్రికలు ఎలా చెప్పాడో కొలస్సీ పత్రికలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎఫెసీ పత్రిక సంఘానికి చెప్పబడిన పత్రిక, సంఘం ఎలా ఉండాలి అని చెప్పే పత్రిక. కొలస్సీ పత్రిక దేవుడు ఎలా నడుపుతాడో చెప్పిన పత్రిక. సంఘం అది కలిగి ఉండాలి, దేవుడు ఎలా నడిపిస్తాడంటే కొలస్సీ పత్రికలు చెబుతున్నాడు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తూ నడిపిస్తాడు దేవుడు. అందుచేత ఆ 3వ అధ్యాయంలో అంతా కూడా
క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని ఎదకండి, అక్కడ క్రీస్తున్నాడు, ఆయన ద్వారా నడిపింపబడితే ఈ లక్షణాలు ఉండవు అని చెప్పడానికి, క్రీస్తుని నడిపింపును గురించి చెప్పడానికి కోసం కొలస్సీ పత్రికలో ఇవన్నీ సేమ్ రాశాడు. మళ్ళీ అక్కడ కోపం అన్న దగ్గర క్రోధం అన్న దగ్గర ఆగ్రహం రాశాడు, అల్లరి రాశాడు, దూషణ బదులు బూతులు రాశాడు, దుష్టత్వం సేమ్. కనుక అవే లక్షణాలు ఇవి లేకుండా దేవుడు చేస్తాడు. ఒకవేళ ఈ కోపం కానీ లేకపోతే సంశయం కానీ ఉంటే దైవభక్తిని నువ్వు అలంకరించుకోలేవు. దైవభక్తి నీకు అలంకారంగా ఉండాలి అంటాడు. ఇది పురుషుల కోసం చెప్పిన అత్యుత్తమమైన మాట, ఇది పురుషులకి. ఓకే, స్త్రీల గురించి మనం చూద్దాం. స్త్రీలకు కొంచెం స్పెషల్ కేటగిరీలాగా ఎక్కువ రాశాడు వాళ్ళకి. రండి మరలా తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతి మొదటి పత్రిక 9వ వచనం నుండి, స్త్రీలు అణుకువ స్వస్థ బుద్ధి తగుమాత్రపు వస్త్రములతో జడలతో, తగుమాత్రపు వస్త్రములు జడలు. మరి ఆ రోజుల్లోనే మరి వాళ్ళు అలా ఉన్నారేమో. తర్వాత ఏమన్నాడు, బంగారంతోనైనా ముత్యములతో మిగుల వెలగల వస్త్రములతో అలంకరణ కాకుండా, అది ఇక్కడ చెప్పాడు, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లు ఉండాలి. సో ఇవన్నీ సత్క్రియలతో. సో ఇవన్నీ మంచి పనులు. విధేయత కలిగి ఉండాలి, మనసు ఎప్పుడు ప్రశాంతంగా స్వస్థ బుద్ధి ఉండాలి, తగుమాత్ర వస్త్రాలు జడలతో కాకుండా బంగారపు ముత్యాలతో వీటిలో తగుమాత్ర వస్త్రాలు జడలతో ఉండండి. బంగారం ముత్యాలు వెలగల వస్త్రాలకు అలంకరణ కాకుండా దైవభక్తి కలిగిన స్త్రీలకు తగ్గినట్లుగా సత్క్రియలతో అలంకరణ అన్నాడు. సత్క్రియలతో అలంకరించుకో. ఇక్కడ దీన్ని అపోస్తులైన పేతురు 3 భాగాలుగా విభజించి రాశాడు, 3 కోణాల్లో. అంటే వీటినే ఇది పౌలు తిమోతి రాసింది. పౌలు తిమోతి, పేతురు రాసిన విషయాలు మనం చూద్దాం. దేశస్త్రీలు ఒకసారి పేతురు పత్రిక 3వ అధ్యాయానికి పేతురు ఏం చెప్పాడో మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి, అది టైటిల్. ఇక్కడ స్త్రీలకు చెప్పింది ఏంటంటే సత్క్రియల చేత అలంకరణ. సత్క్రియల చేత అలంకరణ, అది ఆయన చెప్తుంది. పైగా దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా, ఇది క్లాజ్, వాళ్ళకి తగినట్లుగా మీరు అలంకరించుకోవాలి, అది చెప్పి. సో పేతురు ఇక్కడ అద్భుతమైన విషయాల్ని వరుసగా చెప్తున్నాడు. చూడండి, స్త్రీలరా చూడండి, ఇక్కడ లోబడి ఉండండి. ఇక్కడ కూడా అణుకువ సేమ్ అనమాట, లోబడి ఉండండి. ఒకవేళ వాక్యానికి అవిధేయులైతే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన, అదే స్వస్థ బుద్ధి. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. చక్కగా చెబుతున్నాడు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు.
అంటే లోబడి ఉండండి. సహజంగా పెళ్ళిళ్ళలో ఏం చెబుతారు అనుకున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెబుతారంటే భర్త భార్యల గురించి వివరణలు ఇస్తూ భర్త ప్రేమించాలి. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది భార్య లోబడి ఉండాలి అని చెప్తుంటారు. అక్కడ ఉందని అలా చెబుతారు. కానీ దీనికి అసలంతర అర్థం ఏంటంటే భర్త భార్య లోబడే అంతగా ప్రేమించాలి, భార్య ప్రేమించే అంతగా లోబడాలి. అది క్లాజ్, ద అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అనమాట అది. కనుక భర్త ప్రేమించాలి, లోబడే అంతగా ప్రేమించాలి. అంటే ఆ ప్రేమకామ లోబడుతుంది అన్నమాట. భార్య లోబడాలి, ఆయన ప్రేమించే అంతగా లోబడాలి. అది ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్న స్థితి. ఇది ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్న స్థితి, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నది. అది అంటే నీ లోబడుతున్నావు కానీ ప్రేమించే అంతగా లోబడట్లా, నువ్వు ప్రేమిస్తున్నావు కానీ లోబడే అంతగా ప్రేమించట్లా. అది రీజన్. సో మళ్ళీ పేతురుపత్రికలో లోబడి ఉండండి, భయంతో కూడా మీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యం లేకుండానే మీ ప్రవర్తన ద్వారా వాళ్ళల్లో నేను మార్పు తీసుకొస్తాను. 4వ వచనం సాధువు అయినట్టు మళ్ళీ చెప్పాడు చూసారా, ఇక్కడ సేమ్ మన సీక్వెన్స్ కనబడుతుందా మీకు? మళ్ళీ జడలు అల్లుకొనటయో, పేతురు రాసిన పౌలు రాయించిన పరిశుద్ధాత్ముడు ఒకడే కనుక అణుకువ అంటే లోబడి ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అంటే పవిత్ర ప్రవర్తనే, భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన, హెల్దీ మైండ్ అనమాట, స్వస్థ బుద్ధి. రైట్. నెక్స్ట్ జడలతోనైనను బంగారు నగలతోనైనను వస్త్రములు వెలుపటి అలంకారం కాక సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే అక్షయ అలంకారం. చూసారా ఎంత వివరణ ఇచ్చాడు ఇక్కడ జడలు, తగుమాత్ర వస్త్రం, బంగారు ముత్యాలు, వెలగల ఇవన్నీ చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్పాడు. ఆ సీక్వెన్స్ చెప్పండి మళ్ళీ ఒకసారి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రాలు ధరించుకొనుటయు, అది వెలుపటి అలంకారం కాక, వెలుపటి అలంకారం కాదు, ఇదొద్దు, కాక సాధువైనట్టు, సాధువు మృదువు అయిన గుణము అనే అక్షయ అలంకారం. చూసారా, అక్షయ నాశనం కాని అలంకారం. అదే ఇక్కడ అన్నాడు. గుణము అంటే ఏంటంటే నీ కార్యాలని. ఇక్కడే ఉన్నాడు సత్క్రియలతో అలంకరించుకోవాలి, గుణముతో అలంకరించుకోవాలి. సేమ్ పేతురు రాసిన పౌలు రాసిన. కనుక దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా అదొకటి మిగిలింది. ఇంకా అది కూడా చూద్దాం పేతురు రాసేయడం లేదు. అంటే మన ముందు తరంలో దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా నడిచారో అలా నడవాలి అన్నాడు. ఆ ఉదాహరణ ఇచ్చాడు పేతురు. ఇప్పుడు ఇక్కడే చూద్దాం 6వ వచనం. ఆ ప్రకారం అటువలే 5వ వచనం. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. చూసారా, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. అక్కడ ఎవరన్నమాట ఇప్పుడు శారా అని చెబుతున్నాడు. అక్కడ దైవభక్తి కలిగిన స్త్రీలు మాదిరిగా చేసుకొని మీరు నడవాలన్నానా అని అన్నాడు. అసలు ఎంత సిమిలారిటీగా పరిశుద్ధాత్ముడు రాయించాడంటే, మనం ఇలా టేబుల్ వేసుకుంటున్నప్పుడు ప్యాకేజీ పర్ఫెక్ట్గా కనపడతా ఉంటుంది. దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లు శారా నడిచింది. ఏమంది? ఆ ప్రకారమే శారా కూడా పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండేటి చేత దేవుని ఆశ్రయించిన వారు, దేవుని ఆశ్రయించారంట. ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీలు.
దైవభక్తి కలిగిన స్త్రీలు తగినట్లు. ఏంటా తగినట్లు? దేవుని ఆశ్రయించిన ఆ స్త్రీలు. తర్వాత పరిశుద్ధత కలిగి ఉన్న స్త్రీలు. పరిశుద్ధత కలిగిన స్త్రీలు. నమ్మన శారా చెప్తున్నాడు. అటువలే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, లోబడే స్వభావం, అది లోబడి ఉన్నారు వాళ్ళంతా. ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని, శారా అబ్రహాముని యజమానుడని పిలుచుట చేత లోబడి ఉంది. మీరు యోగ్యంగా నడుచుకోండి. అది యోగ్యంగా. ఇక్కడ తగ్గినట్లు, తగ్గినట్లు ఈజ్ ఈక్వల్ యోగ్యముగా. అంటే సేమ్ అదే విషయం రాస్తున్నాడు ఇక్కడ. యోగ్యముగా నడుచుకో. సత్క్రియలతో అలంకరించుకోండి. అది ఎక్కడ రాద్దాం, లేకపోతే అది అక్షయ అలంకారంతో. సత్క్రియలతో అలంకరించుకోండి అన్నాడు. ఇక్కడ గుణము అక్షయ అలంకారంతో అలంకరించుకోండి. అది అక్షయ అలంకారంతో అలంకరించుకోండి. ఇప్పుడు సిమిలారిటీ ఉంటే చూడండి, అణుకువ కలిగి ఉండండి. పౌలు తిమోతికి రాస్తున్నాడు, చెప్పు సంఘంలో లోబడి ఉండండి, విధేయతతో ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, భయంతో కూడా మీ పవిత్ర ప్రవర్తన, అదే స్వస్థ బుద్ధి. తగుమాత్ర వస్త్రాలు, జడలు, బంగారం, ముత్యాలు, వెలగలు, వీటికి మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. జడలు, బంగారం, వస్త్రాలు, దాన్ని వివరణిస్తాను. వెలపటే అలంకారం కాక. తర్వాత ఇక్కడే ఉన్నాడు, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లు ఉండండి. దైవభక్తి కలిగిన స్త్రీలలో ఒక ఆమెను నమూనా ఇస్తున్నాడు. శారా. దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉన్నారు? దేవుని ఆశ్రయించున్నారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు, లోబడి ఉన్నారు, యోగ్యంగా నడుచుకున్నారు. వీళ్ళంతా దైవభక్తి కలిగిన స్త్రీలు తగినట్లుగా. సత్క్రియలతో అలంకరించుకోండి. సాధువైనట్టు, అది రాయాలి ఇక్కడ, సాధువైనట్టు, మృదువైనట్టు, గుణము అనే అక్షయ అలంకారాన్ని ద్వారా మీరు అలంకరించుకోండి. సో సత్క్రియలతో అలంకరించుకోండి. అవేంటి? మంచి పనులు అంటే ఏంటి? సాధువుగా ఉండడం, మృదువుగా ఉండడం, నీ గుణం అలంకరించుకోండి. క్షయంకనే అలంకారాలు అంత చక్కగా చెప్పారండి. దైవ భక్తి అలంకారముగా మీకు ఉండవాలని. కనుక 2వ అధ్యాయంలో మనకు దైవభక్తి నిమిత్తమై, దైవభక్తిలో ప్రార్థన ఉంటుంది, దేవునికి నీకు మధ్య ఉన్నతమైన సంబంధం ఉంటుంది. దైవభక్తిని నీవు కలిగి ఉన్నావు అనడానికి గుర్తుగా దైవభక్తిని నీవు ప్రార్థన ద్వారా నిరూపిస్తావు. అంచేత మొట్టమొదటి అధ్యాయం పరీక్షించు, 2వ అధ్యాయంలో ప్రార్థించు మరియు అలంకరించు. దైవభక్తిని మనం అలంకరించుకోవాలి. ఓకే, రైట్. 2వ అధ్యాయం మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. చక్కగా చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఇక 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయం చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సంఘంలో అధ్యక్షుల గురించి వివరించి, ఆ తర్వాత 14 నుండి చదవండి, 14 నుండి 16 వరకు నిరీక్షిస్తున్నాను. చూడండి అందరూ. నేను ఆలస్యం చేస్తే
ఉమ్, దేవదూతలకు కనబడెను. ఉమ్, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. ఉమ్, లోకమందు నమ్మబడెను. ఉమ్, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఉమ్. దిస్ ఈజ్ ద సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్. ఓకే, మీకు ఇది నేను ఓకే రైట్. సో తిమోతి ఈ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం చివరి భాగంలో చూస్తే దైవభక్తి యొక్క మర్మాన్ని చెప్తున్నాడు. ఇది మనం సంపూర్ణత నిమిత్తమై సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తిని గూర్చిన మర్మం. మీరు అక్కడ చూస్తే ఒక్కొక్క లైన్ కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క లైను ఒక్కొక్క పీరియడ్. అది ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, అదొక పీరియడ్. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు, అదొక పీరియడ్. దేవదూతలకు కనబడ్డాడు, అదొక పీరియడ్. రక్షకుడని జనమంలో ప్రకటించబడ్డాడు, అదొక పీరియడ్. లోకమందు నమ్మబడ్డాడు. అంటే అందుకనే ఒక వాక్యంలో రాయలేదు అది, వాటి యొక్క అర్థం ఏంటి. సో ఈ విషయాలు నీ జీవితానికి అన్వయింపబడ్డాయా? దైవభక్తి మర్మం నీకు తెలుసా? ఎక్కువ మంది తమ తమ ప్రసంగాలలో సహజంగా ఏం చెప్తుంటారంటే, ఈరోజు మీకు ఒక మర్మం చెప్పాలమ్మా అని అంటే అప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ తింటారన్నమాట. బైబిల్లో సంఘానికి సంబంధించిన మర్మాన్ని తప్ప ఇంకేదీ లేదండి. అసలు యేసు ప్రభు సంఘాన్ని సిద్ధపరచడానికి కోసం ఈ లోకంలో యూదుల్ని అన్యుల్ని అందరినీ కూడా ఒకటిగా చేయడానికి రక్తంతో కడిగి వాళ్ళందరినీ ఒకటి చేస్తాడు అన్న మర్మం తప్ప ఇంకా ఏ మర్మం ఉండదు. అలా చేయడాన్ని బట్టి గాడ్లీనెస్ దైవ లక్షణం మనం పొందాం. అంతే, దైవ భక్తికి సంబంధించిన మర్మమే. అంచేత మీకు ఈ మర్మము అని వ్రాయబడినల్లా సంఘానికి సంబంధించిందే. ఇది మనం ముందుగా తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే మీకు చూపిస్తాను మధ్యలో కూడా. రైట్, ఈ దైవభక్తిని గురించిన మర్మంలో ప్రధానమైన విషయాలు ఒక 6 విషయాలు రాశాడు. 6 విషయాలను వరుసగా మనం నోట్ చేద్దాం. ఒక్కొక్క దాని అర్థం చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్, మొట్టమొదటిది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సత్శరీరుడు అని అర్థం. పరిశుద్ధమైన దేహాన్ని ధరించుకొని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇట్స్ కాల్డ్ ఇన్కర్నేషన్. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడంటే ఇన్కర్నేషన్. కార్నే, ఇందులో కార్నే అంటే శరీరం అన్నారు. ఇన్కర్నేషన్ అంటే శరీరధారి అయి, అది శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అది దైవభక్తిలో మనం. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సిన విషయాలు ఇవి. దేవుని లక్షణాల గురించి మీరు చెప్పాలంటే ఈ లక్షణాలు ఎలా వచ్చినాయా మీరు ఇప్పుడు మొదలు పెట్టాలి. దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఫస్ట్ చెప్పాలి మీరు. మా జంగారెడ్డిగూడెంలో ఆత్మీయ సమ్మేళనం ఎలా జరుగుతుందో తెలుసా మీకు అని అనకూడదు. అక్కడ ఫస్ట్ మీరు చెప్పాల్సింది, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి? జంగారెడ్డిగూడెం గొప్పతనం కాదు, యేసు ప్రభు దేవుడయ్యుండి ఈ లోకాన్ని శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయనే చెప్పాడు యోహాను సువార్త 8:23, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను డైరెక్ట్ చెప్పాడు. అంతేకాదు హెబ్రీ 5:7, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారిగా ఉన్న దినములలో ఒకవేళ ఎవడైనా గనుక ఆయన శరీరధారిగా ఉన్నాడు అని కనుక నమ్మకపోతే వాడు దేవుని వాడు
కాడు. ఆయన శరీరధారిగా వచ్చేసాడు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి, ఇక్కడ అన్న మనం శరీరధారి అయి, ఆ వాక్ అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. మీరు నమ్మలేదా? నమ్మకపోతే చదవండి, అక్కడ యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. నమ్మని వాడు 1 John చాప్టర్ 4 verse 2 చదవండి అక్కడ. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు. యోహాను మొదటి పత్రిక అండి 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసు ప్రభువును అలా ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. అలా ఒప్పుకోలేదు అనుకోండి ఎవడైనా, వాడు నయవంచకుడు, వాడు నయవంచకుడు అంటాడు. చదువుదాం ఒకసారి, చూడండి యోహాను 2వ పత్రిక కూడా చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం, 1:7 2వ పత్రిక. యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకోనని వంచకులు లోకంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూసారా, మీరు ఒప్పుకోలేదనుకోండి యేసు ప్రభు శరీరధారి, ఒప్పుకోకపోతే నువ్వు వంచకుడివే, అంతే, నువ్వు మోసం చేస్తున్నావు, గుర్తుపెట్టుకోవాలి. సో 2 John కనుక ఆయన శరీరధారిగా వచ్చాడు. ఈ విషయం ఆర్ యు ప్రూవ్డ్? మీరు నిర్ధారణ చేసుకుంటారా ఈ విషయం? ఇది మీకు అన్వయం అయిందా? దైవభక్తి అన్వయంలో ఉండాలి. దైవభక్తిని అలంకరించుకున్నారు. 3వ అధ్యాయానికి అంటున్నాడు దైవభక్తి అన్వయంలోకి రావాలి. నీ లోపల ఉండాలి ఈ దైవభక్తి. దిస్ ఇస్ ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్. ఇది మొట్టమొదటి విషయం. ఓకే, ఆయన సత్శరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలరని సవాల్ చేశాడు. ఎవడో చేయలేకపోయాడు అలా. అందుకనే పౌలు హెబ్రీలకు రాస్తుంటాడు, హెబ్రీ పత్రిక 7:26, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎస్, డ్యూనామిస్, ఆల్మైటీ, పవర్, మెరికల్, గ్రేట్ థింగ్స్, తగినవాడు, సమర్థుడు, ఆయన మనకు తగినవాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రెండోది ఏంటి చూడండి. ఒకటి సత్శరీరుడిగా, సత్శరీరుడు అంటే పరిశుద్ధమైన దేహంతో ఆయన వచ్చాడు. రెండవది ఆయన పరిశుద్ధమైన దేహంతో వచ్చాడని ఉందా బైబిల్లో? ఇక్కడ ఉందండి, ఇంకా ఉందా? అది కూడా రాసుకోవచ్చు. కొలస్సీ పత్రిక 2:9 ఉంటుందండి. 2:9 చదవని, అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ ఏమని? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరంగా మనకు కనబడుతుందంట. అంటే దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయిరా అని కనుక మీరు చెబితే ఆ లక్షణాలన్నీ క్రీస్తు యొక్క శరీరంలో కనబడుతున్నాయంట. మీ ఇష్టం ఏ లక్షణం అయినా చెప్పండి, ఆ లక్షణం క్రీస్తు శరీరంలో, శరీరముగా క్రీస్తునందు అది. అవి ఏదో అప్పుడప్పుడు కనబడటం కాదు, నివసిస్తున్నాయి అంట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, హోలిస్టిక్ పర్సనాలిటీ ఆయన. అంటే అర్థం ఏంటి? ఆ పర్సనాలిటీలో ఇంకేమన్నా కలిపితే బాగుండును అలాంటిది ఉండదంట. ఇంకేమన్నా తీసేస్తే బాగుండును అలాంటి పర్సనాలిటీ కాదండి ఆయన. అంటే అలా చేయకపోతే బాగుండురా దేవుడు అన్నవాడు దేవుడు కాదు, అలా చేస్తే బాగుండురా అని అనిపించుకున్నవాడు కూడా దేవుడు కాదు. సంపూర్ణుడు అంటే ఆయనలో ఏం తీసేయలేము, ఏమీ కలపలేము. అది సంపూర్ణత అంటే, హోలిస్టిక్. సో ఇక రెండవ విషయంకి వద్దాం. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాను. రెండవది నీతిపరుడని తీర్పు పొందాడు. ఏంటి దీని అర్థం? అంటే ఒకటి, ఆయన సత్శరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు, అది చెప్పండి. రెండవది, ఈ లోకంలో ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన నీతిమంతుడు అని రుజువు చేయబడ్డాడు. లేఖనంలో మనం చదువుదామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, 15 నుండి 17 వచనంలో, పరిశుద్ధాత్ముడు ఆయన మీద పావుర రూపంలో
వాళ్ళనప్పుడు తండ్రి చెబుతాడు ఏమని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనని. కనుక చూడండి అక్కడ 15 నుండి 10, యేసు బాప్తిసం పొందినప్పుడు దేవుని ఆత్మ పావురం రూపంలో వాలడం మనకు కనబడింది. అది నిరూపణ. మత్తయి సువార్త 3:16-17 వచనాల్లో బాప్తిసం దగ్గర రుజువైపోయింది. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన మీద అలా ఉండడం అందరూ చూశారు. పరిశుద్ధాత్ముని యొక్క రుజువు. రెండవది, ఒకటి ఆయన బాప్తిసం పొందినప్పుడు రుజువైంది. రెండవది ఆయన రూపాంతరత పొందినప్పుడు. చూడండి ఒకసారి అది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఆయన నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాను. ఈ మాట తండ్రి నుండి వినబడింది. పరిశుద్ధాత్ముడు వాలినప్పుడు తండ్రి అక్కడ కూడా చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సేమ్ రూపాంతర పొందినప్పుడు కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ తర్వాత చూడండి, రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయం, రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయం 3-4 వచనాలు మనం చూద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడినవాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ కిందకి వెళ్ళండి. అక్కడ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా. ఇది పునరుద్ధానుడైన తర్వాత. ఇది బాప్తిస్మం, ఇది రూపాంతరత. రోమపత్రిక 1:5 ఇది పునరుద్ధానం. అంటే ఆయన పునరుద్ధానంలో కూడా ఆత్మను బట్టి ఆయన నీతిమంతుడిగా ఆయన కనబడ్డాడు. నెక్స్ట్ ఆరోహణం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16 అక్కడ నేను యోహాను సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే 9-10 వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక, నీతిని గురించి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొనజేయను. ఈ మాటలో మనకేం అర్థమవుతుంది? ఆరోహణమైన తర్వాత కూడా ఆత్మ ద్వారా నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చబడిన వాడుగా ఉన్నాడు. చేత ఇది ఆరోహణాన్ని సూచిస్తుంది. పునరుద్ధానం ఇది యోహాను సువార్త 16:10 ఆరోహణం. అంటే ఆత్మ వలన ఆయన నీతిమంతుడిగా గుర్తింపబడ్డాడు. ప్రతి చోట ఆత్మ ద్వారా. కనుక ఇవన్నీ ఆరోహణ అయిన తర్వాత ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెబుతూ కింద చెప్పాడు. 8వ వచనంలో చెబుతాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఆ నీతిదాయకమైన విషయాలు నేను ఆరోహణమైన తర్వాత, అంటే యేసుక్రీస్తు యొక్క నీతిమత్వాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. మీరు గుర్తుంచుకోండి. మనము మిగిలిన విషయాలు వచ్చే వారం చూద్దాం. ఈ యొక్క తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో దైవభక్తి మన జీవితాల్లో బోధించడానికి అనువుగా మనం అన్వయించుకోవాలంటాడు. దైవభక్తి పరీక్షించు, దైవభక్తిలో ప్రార్థించు, దైవభక్తిని అలంకరించు,
3వ అధ్యాయం దైవభక్తిని అన్వయించు. సో నీకది నీ జీవితంలో ఉండాలి. నీ జీవితానికి ఆ దైవభక్తి ఉండాలి, నీ లోపల ఉండాలి. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. దైవభక్తి యొక్క మర్మం నువ్వు ఎరిగి ఉండాలి. అందులో 2 ప్రముఖమైన విషయాలు చెప్పాం. మిగిలిన 4 విషయాలు మనము వచ్చే వారం ఈ విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్ చాలా ప్రాముఖ్యమైనది. మనము ఇతరులకి బోధించేటప్పుడు ఈ దైవభక్తి యొక్క మర్మాన్ని మనం బోధిస్తే చాలు. దీన్ని మించిన సువార్త లేదండి. యేసుక్రీస్తుని గురించిన సువార్త అంటే ఇలాగే చెప్పాలి. ఎవరి దగ్గరికి, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తామమ్మా, కానీ అది లోకంలో జరిగేది. కానీ దేవుడే మన దగ్గరికే వచ్చేసాడు. దేవుడు మన దగ్గరకు వచ్చేసాడు. ఆయన వచ్చి ఎలా బతకాలో మనకు నేర్పించి మన కోసం చచ్చిపోయాడు. కనుక ఆయన లోకంలో అందరూ మీ ఇష్టం వచ్చిన ఫిలాసఫర్స్ని మీరు అడగండి, వాళ్ళందరి చేత ఆయన నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఏ వ్యక్తి యేసు ప్రభువులో మీరు చెప్పండి. ప్రస్తుత కాలంలో రీసెంట్గా చచ్చిపోయిన తాత్వికుడైన ఓషో దగ్గర నుండి మొదలు ఓషోని అడుగుతారా మీరు? లేకపోతే స్వామి శివానందాన్ని అడుగుతారా మీరు? లేకపోతే మీ ఇష్టం వివేకానందాన్ని అడుగుతారా మీరు? మహాత్మా గాంధీని అడుగుతారా? సర్వేపల్లి రాధాకృష్ణని అడుగుతారా? ఎవరిని అడుగుతారు మీరు? ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. ప్రతి ఒక్క తాత్వికుడు తమ గ్రంథాలు యేసుప్రభుని గురించి చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన అసలు ఆత్మచేతనే నీతిపరుడుగా ఆ రోజుల్లో ప్రజలకు తెలియజేయబడినవాడు, నీతిమంతుడని తీర్పు తీర్చబడినవాడు. అలాంటి వాడు అప్పుడు దాకా కొట్టినోడు కూడా మోకాళ్ళు పెట్టి ఆ శిలువ దగ్గర ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు అని అక్కడ గొల్లు పెట్టి ఏడిచాడు ఆ శతాధిపతి. రాణు వారికి అప్పగించేసిన పిలాతు భార్య వచ్చి, ఏమండి ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని అంటే పిలాతు కూడా ఈ నీతిమంతుని ప్రాణాన్ని బట్టి ఈ పాపము నా మీద నా బిడ్డల మీద ఉండకు. అమ్మా ఆయన లేదు, తప్పు కనిపించలేదు, నా దగ్గరికి ఎందుకు పంపించాడు పిలాతు, తీసుకెళ్ళిపోండిరా అన్నాడు హేరోదు. తీర్పు చేయబడ్డాడు, నీతిమంతుడిగా తీర్పు చేయబడ్డాడు. అన్నిటికంటే ముందు ఆత్మ ద్వారా నిరూపించబడ్డాడు. అది మనం చెప్పాల్సిన 2వ విషయం. అక్కడున్న 6 విషయాలు స్వార్థ సంబంధించిన అన్వయించే దైవభక్తి మూలాంశాలు. వాటిని ఎరిగి మనం అనేక మందికి యేసుక్రీస్తుని పరిచయం చేసేటప్పుడు ఈ సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్ దైవభక్తిని గురించి చెప్పి అనేక మందిని ప్రభు సన్నిధానానికి ఆకర్షించి ఆయన సాధనాలుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మను మనల్ని బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మరి చలపతి గారు రండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయ సమ్మేళనంలో అన్నయ్య గారి ద్వారా మా ప్రభు మొదటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము, ఆదరణ చేరిన మనకు ఈ దినం రాని బిడ్డలకు లోకంలో ఆయన కోసం జీవిస్తూ ఆయనను లోకంలో చాటి చెప్తున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. అందరు వందనాలండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.